హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. నేను మీ విజయమోహన్. మీ అందరికీ మాట ఇచ్చినట్లుగానే 1500 సబ్స్క్రైబర్స్ దాటిన వెంటనే నేను వ్లాగ్స్ చేస్తానని చెప్పాను కదా. అలాగే మన వావ్ మామ్ ప్రేక్షకులకు మొట్టమొదటిసారిగా ఒక వ్లాగ్, అది హోమ్ టూర్ చేయబోతున్నాను. హోమ్ టూర్ అంటే మా ఇల్లు అనుకునేరు. ఇది మా ఫ్రెండ్ లతా రాజ్ కుమార్ల ఇల్లు, మనోరథ్ ప్యాలెస్. మనోరథ్ ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. అందుకే వీడియో చూసే కంటే ముందు మన వావ్ మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరి మా వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు. మనోరథ్ ప్యాలెస్ గురించి చెప్పాలి అంటే ఒక్క వీడియో సరిపోదు. అందుకే నేను మీకు ఒక్కో ఫ్లోర్ ఒక్కో పార్ట్గా చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. మనోరథ్ ప్యాలెస్ చూడాలని మీకు కూడా ఉంది కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, పదండి. లతా వాళ్ళ మనోరథ్ ప్యాలెస్ చూపించడానికి నేను నా క్రేజీ గ్యాంగ్తో వచ్చేసానండి. మరి నా క్రేజీ గ్యాంగ్లో 8 మంది ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా అల్లరి చేస్తూ క్రేజీగా ఉంటాము. బట్ ఇందులో 2 ఈరోజు మిస్సింగ్. ఓకే, మధ్యలో వాళ్ళు కూడా కనిపిస్తారు, ఏమనుకోకండి. మనోరథ్ ప్యాలెస్ చూపించడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నానండి. మరి మీకు కూడా అలాగే ఉంది కదా. మరి గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఒకవైపు మినీ గార్డెన్ ఉంది, ఇంకోవైపు ఫౌంటైన్ ఉంది. అవి నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇంటి లోపలికి వెళ్తున్నాము. సో మెయిన్ డోర్ చూడండి, అస్సలు టేక్ వుడ్ తోటి డీటెయిల్ కార్వింగ్ కలసాలతోటి ఎంతో అందంగా ఉంది కదా. ఎస్, మరి డోర్స్ తెరుస్తున్న ఈవిడే నా ఫ్రెండ్ లతా రాజ్ కుమార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నారా, ఫ్రంట్ డోరే సూపర్గా ఉంది. మా ఇంటి పేరు మనోరథ్ ప్యాలెస్. మళ్ళీ ఒకసారి చెప్పు. మా ఇంటి పేరు మనోరథ్ ప్యాలెస్. ఎస్, మనోరథ్ ప్యాలెస్. మనోరథ్ ప్యాలెస్ ఇప్పుడు ప్యాలెస్ లా ఉంటుంది. ఒక్క లుక్ వేద్దాము. ఇదంతా చూడండి, ఇది ఆఫీసా? ఓకే, ఆఫీస్ రూమ్. ఓ, ఆఫీసర్. లివింగ్ రూమ్. ఇది లివింగ్ రూమ్. లివింగ్ రూమ్. లివింగ్ రూమ్లోకి వచ్చేసాము. ఒకవైపు పూర్తిగా వీళ్ళు ప్రత్యేకించి బాలాజీ విగ్రహాన్ని సరోస్కి స్టోన్స్ తోటి చక్కగా చేయించుకున్నారు. మరి ఈ బాలాజీ విగ్రహం డస్ట్ అది పడకుండా కంప్లీట్గా అద్దాలతో ఫిక్స్ చేసేసారు. అలాగే ఈ వాల్ క్లాక్ కూడా సెలెక్టివ్గా తీసుకున్నారండి. సో చూస్తున్నారుగా, ఇక్కడ మనోరథ్ ప్యాలెస్ మహారాణి ఉంది. అండ్ మా మహారాణి లత. అండ్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్. ఆ మధ్యలో కనిపిస్తుంది బుల్లి యువరాణి. ప్యాలెస్ యువరాణి అనమాట. చలో. మెయిన్ హాల్లోకి వచ్చేసాము. వావ్, మెయిన్ హాల్ పెద్దగా, అసలు కంప్లీట్ ఫర్నిచర్ తోటి చాలా 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 విశాలంగా ఉంది. మరి ఈ మెయిన్ హాల్కి స్పెషల్ అట్రాక్షన్
మీకేది కనిపించిందో నాకు తెలీదు, బట్ ఒక ఆర్టిస్ట్గా నాకు మాత్రం ఆ బుద్ధుడి వాల్ మ్యూరల్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఈ మెయిన్ హాల్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఈ బుద్ధుడి వాల్ మ్యూరల్. చాలా బాగుంది కదా, అసలు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఎలివేటర్ ఉంది. అదేవిధంగా ఈ బుద్ధుడి వాల్ మ్యూరల్ లతా రాజ్ కుమార్ గారు ఏరి కోరి స్పెషల్గా, చాలా స్పెషల్గా చేయించుకున్నారట. మరి ఈ బుద్ధుడి వాల్ మ్యూరల్ని చూసి చాలామంది చేయించుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 3 డోమ్స్తో కూడిన హాల్ అనమాట ఇది. 3 డోమ్స్ అండ్ 3 హ్యూజ్ షాండ్లియర్స్. వావ్, షాండ్లియర్స్ చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయో. గ్లాస్ ఫినిషింగ్ అది అసలు సూపర్గా ఉంది. అండ్ 3 హ్యూజ్ షాండ్లియర్స్తో కూడిన ఈ మెయిన్ హాల్ కంప్లీట్గా అట్రాక్షన్ అనమాట ఇంటి మొత్తానికి. అదేవిధంగా ఈ మెయిన్ హాల్, ఈ వాల్ మ్యూరల్స్, ఈ షాండ్లియర్స్ వీటన్నిటిని కూడా చాలా స్పెషల్గా వారు చేయించుకున్నారు. అండ్ షాండ్లియర్స్ వచ్చేసి జర్మనీ నుంచి తెప్పించుకున్నారట. ఎస్ మరి ఈ షాండ్లియర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా, అసలు మొత్తం ఇంటి మొత్తానికి కూడా ఇవి హైలైట్ అని చెప్పచ్చు. ఎస్, లైట్స్ వేసాక ఇంకా అందంగా ఉంది ఇల్లు. అండ్ అదేవిధంగా డోమ్స్, రూఫ్ అంతా కూడా ప్రతి ప్యానెల్ని వాళ్ళు చాలా చాలా క్రియేటివ్గా డిజైన్ చేసుకున్నారు. మరి ఈ ఇంత హైట్ ఉన్న రూఫ్ క్లీనింగ్ ఎలా అని కొంతమందికి డౌట్ రావచ్చు, నాకైతే వచ్చింది. సో దీనికి ఇంత పెద్ద ఇంటికి సెంట్రలైజ్డ్ వాక్యూమ్ క్లీనర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానివల్ల వాళ్ళకి ప్రతి ప్యానెల్కి కూడా పైపింగ్ ఉండి అంతా కూడా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుందట. ఎస్, మరి ఈ ఖాళీ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇది ఎందుకు ఇలా ఉంచారు అంటే వాళ్ళు వాల్ పేపర్స్ కానీ ఏదైనా అకేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవడానికి ఖాళీ స్పేస్ ఉంచారు. అదేవిధంగా సైడ్స్ కనుక చూసినట్లయితే గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ ఫినిషింగ్స్ తోటి కంప్లీట్గా ప్రతి కార్వింగ్ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దబడింది. ఎస్, మరి గ్లాస్ పెయింటింగ్సే అందంగా ఉంటాయి, మరి స్టెయిన్ గ్లాస్ పెయింటింగ్స్, ఇక్కడ హ్యూజ్ వెంటిలేషన్ విండోస్ ఉన్నాయన్నమాట. ఎంత అందంగా ఉన్నాయంటే ఈ ప్యానెల్స్ వల్ల, ఈ స్టెయిన్ గ్లాస్ ప్యానెల్స్ వల్ల హాల్ మొత్తానికి కూడా కంప్లీట్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంది. ఇలాగా 3 ప్యానెల్స్, పెద్ద పెద్ద ప్యానెల్స్ని వాళ్ళు మెయిన్ హాల్కి అటు ఇటు కనెక్ట్ చేస్తూ ఏర్పాటు చేసుకున్నారు, వెంటిలేషన్ బాగా వచ్చేట్టుగా. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనము వాల్ మ్యూరల్స్, ఇక్కడ కూడా అగైన్ ఫ్లోరల్స్, కంప్లీట్గా ఫ్లోరల్స్ తోటి ప్యానెల్స్ని డిజైన్ చేశారు. మెయిన్ హాల్కి అటు ఇటు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఫర్నిచర్ లైట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ గోల్డ్ ఫినిషింగ్స్ తోటి ఫర్నిచర్, టేబుల్స్ ప్రతిదీ కూడా వీళ్ళు లతా రాజ్ కుమార్ గారు యూరోపియన్ కంట్రీస్ నుంచి తిరిగి ఏరి కోరి తెచ్చుకున్నవండి. చాలా అందంగా ఉంది కదా. అండ్ అలాగే వాళ్ళ యువరాణి కూడా చాలా బాగుంది కదా. ఎస్, మరి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క రూఫ్ అండ్ స్పెషల్గా మార్బుల్ కూడా చూడాలండి. ఫ్లోరింగ్ కూడా అంతే విధంగా అసలు కంప్లీట్గా యూనిక్గా ప్లాన్ చేసుకున్నారు. ఇటాలియన్ మార్బుల్స్ తోటి మార్బుల్ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా, అసలు క్లాసీగా ఉందన్నమాట. మనం ఎక్కడ చూడము, అంత రిచ్ లుక్ ఉంది. రైట్, ఓ డామ్ గుడ్. ఎక్కడ వెళ్తున్నట్టుంది, మనం ప్యాలెస్ నుంచి ఇంకా ఎక్కడో దుబాయ్ గోల్డ్ షాప్స్కి వెళ్తున్నట్టుగా ఉంది కదా. సూపర్. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఆసమ్ వర్క్. ఎస్, సో మెయిన్ హాల్లో కనెక్టివ్ పిల్లర్స్ని కనుక మనం చూసినట్లయితే
కంప్లీట్గా డీటెయిలింగ్ మ్యూరల్స్ తోటి కనెక్ట్ అయి ఉంది. పిల్లర్స్ పైన చక్కటి గ్రేప్స్ మరి లీవ్స్ తోటి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ రస్టిక్ లుక్ తోటి వచ్చే విధంగా ఈ పిల్లర్స్ పైన మ్యూరల్స్ క్రియేట్ చేశారు. సో ఎస్, మరి డైనింగ్కి అండ్ మెయిన్ హాల్కి కనెక్ట్ అయ్యే విధంగా కూడా గ్లాస్ ప్యానెల్స్ అరేంజ్ చేయబడి ఉంది. పెద్ద పెద్ద ప్యానెల్స్ తోటి చాలా అందంగా చెక్కబడి ఉంది. సో అండ్ ఈ మెయిన్ హాల్లో ప్రతి ఐటెం కూడా వాళ్ళు చాలా సెలెక్టివ్గా తెచ్చుకున్నారండి. చాలా ప్లాన్ అంటాం. ప్యాలెస్ లుక్, దాని తగ్గట్టు కార్వింగ్, ఇంటి తగ్గట్టు ఫర్నిచర్ అన్నీ ఒక బాగా సెర్చ్ చేసి 6 months చూసి సెలెక్ట్ చేసుకొని 3 countries తిరిగి అన్నీ పర్చేజ్ చేసుకొని వాడిని షిప్పింగ్ చేయించి మళ్ళీ ఇక్కడ దించుకొని అన్నీ ఎక్కడిదక్కడ సెట్ చేసి పెట్టాము. సూపర్. సో మెయిన్ హాల్ నుంచి డైనింగ్కి కనెక్ట్ అవుతూనే ఒక టెంపుల్లోకి ప్రవేశించినట్లుగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉందండి. అదే పూజా గది. పూజా గది మొత్తం కూడా చాలా చాలా అందంగా ఆర్కిటెక్చర్ చేయబడి ఉంది. బంగారు వర్ణంలో 3 గోపురాలతోటి పూజా గది ఎంత ఆధ్యాత్మికంగా ఉందంటే అసలు చాలా ప్రశాంతమైన గుడిలో ఉన్నట్లుగా అనిపించింది నాకైతే. అండ్ ఎస్, మరి పూజా గది చూస్తున్నారు కదా. ఎస్, పూజా గది తలుపులకి మొత్తం కూడా అష్టలక్ష్ములు చెక్కబడి ఉంది. డోమ్ కూడా అంతే అందంగా గ్లాస్ పెయింటింగ్తో డిజైన్ చేశారు. సో మనోరథ్ ప్యాలెస్లోని పూజ గదిని చూస్తున్నాం కదా, ఎంత డివైన్ స్పేస్ లాగా ఉందో కదా. మరి పూజ గది డోర్స్కి అష్టలక్ష్ములను ఏ విధంగా అయితే చెక్కిచ్చారో, పూజ గది గుమ్మం మొత్తం కూడా మన పురాణాల్లోని దశావతారాల్ని చాలా అందంగా చెక్కిచ్చారండి. సో ఆ గోపురాలు చూస్తున్నారు కదా, గోపురాలు కూడా డిటాచబుల్. మనం పూజ సమయాల్లో చక్కగా శుభ్రం చేసుకొని మళ్ళీ తిరిగి చక్కగా పెట్టేయచ్చు. సో చాలా ప్రతి కార్నర్ కూడా వీళ్ళు చాలా ప్లాన్డ్గా చాలా అందంగా డిజైన్ చేసుకున్నారండి. మరి ఈ పూజ గదిని కనెక్ట్ చేస్తూ డైనింగ్ హాల్ కూడా ఉంది, అది చూపిస్తాను. ఎస్, మరి అష్టలక్ష్ముల్ని మనం చూస్తున్నాము, ఎంత అందంగా చెక్కారో కదా. ఈ డోమ్స్ నిజంగా గుడిని తలపించేలాగా కనిపిస్తున్నాయి కదా.
ఇంటిల్లిపాది హాయిగా కలిసి కూర్చుని కడుపు నిండా తినే డైనింగ్ ఏరియా ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి. Yeah. Nobody expects Peregrine as the theme, but this is highlight of the house anamata. So as you can see, we have marbles in here inside. Oh. So this is the dining hall. You can see the crockery items there. And here we have 8 seats, 3 by 3 on the side and 2 on the other side. So yeah, this is the dining table. And now డైనింగ్ టేబుల్కి దగ్గరగా క్రాకరీ క్లోజెట్ని కూడా అమర్చారు. అందులో క్రాకరీని చాలా అందంగా సర్దారు. అదేవిధంగా రూఫ్ చూసినట్లయితే కనుక మన ఒక్కొక్క రూమ్లో ఫ్లోరింగ్కి ఫర్నిచర్కి తగ్గట్లుగా రూఫ్ని కూడా డిజైన్ చేశారు. చాలా అందంగా ఉంది కదండి. ఈ మనోరథ్ ప్యాలెస్లో ప్రతి ఇంచు ప్రతి కార్నర్ కూడా చాలా వెల్ ప్లాన్డ్గా డిజైన్ చేశారు. సో ఎస్, మనం ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఎంటర్ అవుతున్నాము ది గ్రేట్ ఇండియన్ కిచెన్లోకి. ఎస్, నిజంగానే ఈ కిచెన్ చాలా అద్భుతంగా ఉంది. సో క్రాకరీకి పక్కగా మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. ఎంటరింగ్ ఇన్ టు ద కిచెన్. ఎస్, అండ్ మార్బుల్ చూడండి, ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర వచ్చేసి డిఫరెంట్ మార్బుల్ వచ్చింది. మనం ఇందాక yes. hi. Now this is the kitchen. Yeah. Every housewife's important kingdom of their Yes, own. exactly. సో ఈ కిచెన్ని ఐర్లాండ్ కిచెన్ అంటారట. ఎందుకో చూస్తే మీకే తెలుస్తుంది. So this entire kitchen is set. Yeah. So we got it from China and everything is assembled in here. So as you can see, it is set exactly to the classic theme of our house. So we have ovens and yeah, you can just see we have 2 kitchens, one island kitchen. As you can see, it's here, it's in the middle, and we have cooking dinner place, Yeah. breakfast table, for dosas and all that. So here we can have it, and we have another kitchen. So this is the main kitchen. సో ఎవ్రీథింగ్ చాలా వెల్ ప్లాన్డ్గా, చాలా సెలెక్టివ్గా. అసలు వీళ్ళ రాజ్ కుమార్ లతా గారి టేస్ట్ తెలుస్తుంది మనకి ఈ కిచెన్ చూస్తే. కంప్లీట్గా సూపర్గా ఉంది. అసలు ఇక్కడ మనం హోల్ ఇల్లు మొత్తానికి అండ్ పర్టికులర్గా కిచెన్ చూస్తే కనుక కిచెన్లోంచి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు బయటకి, అంత చక్కగా ఉంది. ఎస్, We have opening from here. Right. You can go outside the home. ఓకే. చెప్పండి లత గారు, ఈ కిచెన్లో మీరు ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారు? అండ్ మోస్ట్ ఫేవరెట్ కిచెన్ కదా ఇది. సో ఈ కిచెన్లో మీరు ఏమేమి వండుతారు? మీ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు ఆ ఫుడ్ని? ప్రతి ఇల్లాలు ఫేవరెట్ ప్లేస్ కిచెనే. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది నా డే. పూజ తర్వాత 8కి కిచెన్లోకి వస్తా. బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసుకొని 9కి ఇక్కడే ఐలాండ్ కిచెన్ దగ్గర వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం అందరము ఈ చైర్లోనే కూర్చొని. తర్వాత వెజిటేబుల్స్ అవన్నీ ఇక్కడ కట్ చేసుకొని ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత కుకింగ్ అవుద్ది. ఈ ఫర్నిచర్ అంతా కూడా ఫారెన్ నుండి తెప్పించామండి. అన్ని మెజర్మెంట్స్ తీసుకొని అక్కడ మెజర్మెంట్స్తోనే ఆర్డర్ ఇచ్చి చేయించి అవన్నీ షిప్పింగ్ చేయించుకొని ఇక్కడికి వచ్చినాక అసెంబుల్ చేయించుకున్నాము. మాది మా ఇల్లు కిచెన్ అంతా ఒక డ్రీమ్. మనోరథ్ ప్యాలెస్. మనోరథ్ ప్యాలెస్. ఎస్, ప్యాలెస్. సో ఈ ఐర్లాండ్ కిచెన్లో మీరు ఎక్కువ ఎంత టైం, ఎంతమంది స్పెండ్ చేస్తారు మీరు? మ్యాక్సిమం నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్కు అందరు నలుగురం, లంచ్ డైనింగ్ దగ్గర తీసుకుంటాం, సాయంత్రం స్నాక్స్కు, డిన్నర్ ప్రిపరేషన్స్కు, తర్వాత క్లీనింగ్కు,
highlight of the kitchen ఏంటంటే the 4 members involved in the kitchen అన్నమాట. Even my dad cooks, my mom cooks, obviously me and my bro also cooks. So yeah, so this kitchen has seen everybody's cooking. Yeah, you have. సో కిచెన్కి ఆనుకుని ఒక గెస్ట్ రూమ్ ఉంది. ఈ గెస్ట్ రూమ్లో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఈ గెస్ట్ రూమ్లో హాయిగా రిలాక్స్ అయిపోయి డైరెక్ట్ డైనింగ్కి వచ్చి భోజనాలు చేసే వీలుగా డైనింగ్ హాల్కి కనెక్ట్ చేసి ఉందన్నమాట. కిచెన్కి డైనింగ్కి కనెక్ట్ అయ్యి గెస్ట్ రూమ్ ఉంది. సో గెస్ట్ రూమ్ కూడా కంప్లీట్గా కంఫర్టబుల్గా ఉందండి. ఇది స్టోర్ రూమ్. సో దిస్ ఈస్ ద స్టోర్ రూమ్. ఇది కూడా డాడీ చేపించాడు వీటికి తగ్గట్టు ఉండాలని చెప్పేసి. ఓకే, సో వీ హ్యావ్ ఒకరికి కనెక్ట్ అవుతూ మనం ఇందాక చూసింది ఒక బెడ్రూమ్, గెస్ట్ రూమ్, అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ మాస్టర్ బెడ్రూమ్. ఎస్, మాస్టర్ బెడ్రూమ్ ఈజ్ మన లివింగ్ రూమ్కి డైనింగ్ రూమ్కి కనెక్ట్ అవుతూ ఉంది. Oh, so this is the master bedroom. As you can see, we have given master bedroom a white theme. yeah. So yeah, full white. సో మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసామండి. ఆసమ్గా ఉంది, వైట్ అండ్ గోల్డ్ థీమ్ తోటి. అసలు బెడ్, మిర్రర్స్ అండ్ క్లోజర్స్ అన్నీ కూడా ఈ థీమ్, కలర్ థీమ్ ఏదైతే ఉందో దాంతో డిజైన్ చేయబడింది, గోల్డ్ థీమ్ తోటి. అండ్ ఎస్, మరి రూఫ్ కూడా అదే విధంగా ఉంది. ప్రతి రూమ్లో అండ్ ప్రతి కార్నర్ అండ్ ప్రతి ఫర్నిచర్కి కూడా కలర్ థీమ్ ఒకటి తీసుకున్నారు, అలాగే డిజైన్ చేశారు. అండ్ సో అక్కడ చూస్తున్నారు కదా, మా క్రేజీ గ్యాంగ్ అంతా ఆల్రెడీ సెల్ఫీలు, ఫోటోలు దిగడం స్టార్ట్ చేసేసారు నన్ను వదిలేసి. ఎస్, ఈ కబోర్డ్స్ అంతా కూడా గోల్డ్ అండ్ వైట్ థీమ్ తోటి ఉంది. చాలా వెల్ ప్లాన్డ్ అండ్ మార్వలస్గా ఉందండి. అండ్ రూఫ్ చూడండి ఎంత అందంగా ఉందో. దానికి తగ్గట్టుగా లైటింగ్ కూడా అరేంజ్ చేయించారు. అండ్ లోపలికి వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్తో పాటు సెపరేట్ షవర్ క్యాబిన్ కూడా ఉంది అండ్ బాత్రూమ్ కూడా ఉంది. అండ్ మిర్రర్, ఎస్, మిర్రర్ చూస్తున్నారా, మిర్రర్లో అది నేనే అనమాట. ఎస్, మరి ప్రతి రూమ్కి ఇంటీరియర్కి తగ్గట్టుగా ఎలా అయితే డిజైన్ చేశారో అలాగే ఈ విండోస్ అండ్ ఈ మిర్రర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. These are the spread. So here we have onion charu, tomato coconut chutney, paneer butter masala, aloo baroda, muddapappu, and pesar podi. Right. And we have Papa. Papa. Yes. These are so cute. Yes. Chalo. ఇదండి నా ఫ్రెండ్ లతా రాజ్ కుమార్ల మనోరథ్ ప్యాలెస్.
ఆగండి, ఇంత ప్యాలెస్ని చూడడం అంత త్వరగా అవుతుందా? సో ఇప్పటి వరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చూసాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, సోలారియం, జకూజీ, హోమ్ థియేటర్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కో పార్ట్లో మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను. ఈలోపు మా ఫ్రెండ్ లత మా అందరి కోసం లంచ్ ప్రిపేర్ చేసింది. చూసారు కదా ఎన్ని డిషెస్, నోరు ఊరుతుంది. మరి మేము లంచ్ చేసి వచ్చేస్తాము. మీరు నెక్స్ట్ వీక్ మనోరథ్ ప్యాలెస్ని చూడడానికి, పార్ట్ 2 చూడడానికి రెడీగా ఉండండి. అంతవరకు స్టే సేఫ్, వేర్ అ పాస్.